హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న వీడియో అసలు వేయలేదు ఎందుకంటే ఓపిక లేదు. ఫేస్ చూసారు ఎట్లా అయిపోయిందో, టైర్డ్ అయిపోయినా. నిన్న నేను ఫిజియోథెరపీ కానీ హాస్పిటల్కి వెళ్ళింటి. ఇక్కడ చాలా టైం పట్టేసింది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి పొద్దున్నే వెళ్ళాలి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా బాగున్నాయి, సూపర్. ఎందుకంటే వాళ్ళు మంచి కేర్ తీసుకొని మంచిగా చేస్తున్నారు. ఐ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్, ఎస్పెషల్లీ గాంధీ అండ్ కింగ్ కోటి. అక్కడ డాక్టర్స్ కానీ వేరే ఎవరైనా కానీ చాలా బాగా ట్రీట్ చేస్తారు. మనకి ఫస్ట్ నార్మల్గా నాకు ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తేడా నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే, ప్రైవేట్లో ఇంత చిన్నదాన్నైనా ఎంత పెద్దగా చూపిస్తారు, గవర్నమెంట్లో ఇంత ఉన్నదాన్ని నీకు ఇంతే ఉంది, నువ్వు ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు అని చెప్తారు అట్లా. ఇంకొకటి ఏంటంటే నిన్న ఫుల్ వాన, నాకు చాలా చాలా పనులు ఉండే, పనులు జరగలేదు. చాలా చాలా బాధ అనిపించింది. వెళ్ళక ఇక్కడ నుంచి అమీర్పేట, సికింద్రాబాద్, నాంపల్లి, చార్మినార్ అన్నీ తిరిగేసిన వానల. కానీ అయిపోయిన పని అయితే సగం కాలేదు, ఒక హాస్పిటల్ పని తప్ప. అందుకు సో 6th డే నిన్న నేను తిన్న, 7th డే నేను నిన్న తిన్నది దోశ, రాత్రికి వచ్చేసి పెరుగన్నం. మళ్ళీ వెయిట్ 1 kg పుట్ ఆన్ అయింది. ఎందుకంటే నిన్న బయట వెళ్ళినా కాబట్టి చాయ్, సమోసా అలాంటివి బాగా తిన్నా. అండ్ బయట ఇడ్లీ, దోశ అలాంటివి తిన్నాక కూడా నా వెయిట్ పుట్ ఆన్ అయింది. నాకు తెలిసి బయట దోశ నాకు అంత నచ్చలేదు. నిన్న నేను తిన్న దాంట్లో అంతే. మొన్న కూడా నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి కంటిన్యూగా నాన్ వెజ్ తినడం వల్ల కూడా నా వెయిట్ పుట్ ఆన్ అయింది అనుకుంటున్నా. మళ్ళీ 101 kgకి వచ్చేసిన. సో టుడే ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఓన్లీ. సో ఈరోజు ఛాలెంజ్, డ్రింక్ 4 liters వాటర్, యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ సాలడ్. ఈ రోజంతా ఈ రెండే పెట్టుకుందామని డిసైడ్ అయినా. సో మీరు కూడా ఎప్పుడైనా వెయిట్ లాస్ ఛాలెంజెస్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ మీరు ఒకటి ఆలోచించుకుని ఏంటంటే, చాలా డిప్రెషన్స్ అవ్వాల్సి వస్తుంది, చాలా మెంటల్ ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే సాలెడ్స్ తినబుద్ధి కాదు, ఆయిల్ తక్కువ, ఫుడ్ టేస్ట్కి నచ్చదు. ఎందుకంటే ఒక్కసారి మనం వెయిట్ పుట్ ఆన్ అయినాక టేస్టీ ఫుడ్స్ తినడం అలవాటు అయిపోతుంది. యాక్చువల్లీ నేనైతే పెద్ద ఫుడీ, అందుకు బాగా టేస్టీ ఫుడ్స్ తినడం అలవాటు అయిపోవడం వల్ల మనకి ఈ డైట్ ఫుడ్ అనేది ఒక్కసారి చేంజ్ అయ్యేసరికి మెంటల్గా స్ట్రెస్ వస్తుంది, తినబుద్ధి కాదు. సడన్గా ఒక్కసారి బయటికి వెళ్ళగానే అవన్నీ తినాలనిపిస్తుంటుంది, క్రేవింగ్స్ అవుతుంటాయి, కంట్రోల్ అవ్వదు, చాలా విషయాలు ఉంటాయి. సో అది మనం కంట్రోల్ చేయలేనివి, వాటికి మనం ఏం చేయలేం కూడా. సో బాయ్ టుడే.